వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్ అండ్ ఫ్యాషన్. ఇవాళ రెసిపీ కుక్కర్ చికెన్ పలావ్. కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, హోల్ గరం మసాలా, హోల్ గరం స్పైసెస్, ఉల్లిపాయలు వేసి ఇలా బాగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలో బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాతే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా వేసుకుంటారు కొంతమంది, అట్లా బాగోదండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి నూనెలో ఫ్రై చేయాలి. ఇలా నేను చేసే విధంగా ట్రై చేయండి. కుక్కర్ పలావ్ సూపర్గా వస్తుంది. కామెంట్ చేయండి కావాలంటే. ఇలా బాగా ఫ్రై చేయండి. నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత చికెన్ ముక్కలు 1/2 కిలో. నేను చేస్తున్న పలావ్ 2 మనుషులకు సరిపోతుంది. చికెన్ వేసి బాగా కలపాలండి. కలిపి నూనెలో కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం పసుపు, తగినంత కారం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, నాకు సరిపోతుంది. ఇంకా బాగా స్పైసీగా అంటే ఇంకా వేస్తే బాగోదండి. ఇది హోమ్మేడ్ కారం, చాలా స్పైసీగా ఉంటుంది. వేసుకోండి 1 స్పూన్. బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. కర్రీ ఇలా కొంచెం సేపు కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. 2 కలిపే ఉన్నాయి, వేసేస్తున్నానండి. వేసి ఒక్కసారి కలపండి. కలిపి ఇది మీగడ పెరుగండి. పెరుగు మీద ఉండేది, దాన్ని మీగడ అంటారండి. ఇది వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుందండి పలావ్లోకి, చికెన్ బిర్యానీలోకైనా. తర్వాత కొంచెం పాలండి, 1 టీ గ్లాస్ తాగే అన్ని పోసుకోండి, బాగుంటుంది. 2 పర్సన్స్ చేస్తున్నాను కాబట్టి ఈ మసాలాలు ఇవి సరిపోతాయి. ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే దీనికి డబల్ వేసుకోండి, సూపర్గా వచ్చిందండి పలావ్. తర్వాత నీళ్ళు, గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలండి. నేను 1.5 రైస్ తీసుకున్నాను, 2.5 వాటర్ పోసుకున్నానండి. కొంచెం ఇలా మరిగిన తర్వాత బియ్యం పెసర్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని బియ్యాన్ని ఎసల్లో వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత, మొత్తం చికెన్ కర్రీలో కూడా వేయలేదండి అసలు, మొత్తం వేసి ఒకసారి కలపండి. చేత్తో వేసాను అనుకోవద్దండి, నాకు తెలిసిపోయిద్ది చేత్తో వేయడం.
కరెక్ట్ సరిపోయిందండి. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సూపర్గా ఉందండి కుక్కర్ చికెన్ పలావ్. ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే. నేను ఒకసారి ఐటెం వేసానంటే అస్సలు చెక్ చేయనండి. సూపర్గా వచ్చిందండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సూపర్గా ఉంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్కే వ్లాగ్స్ అండ్ ఫ్యాషన్.